అన్న జగనన్న తోటి పంచాదులయ్యి పంకపాటి నిడిచిపెట్టి తెలంగాణలో సొంత పార్టీ పెట్టి అందరూ పరేషాన్ అయ్యేటట్టు చేసింది షర్మిలక్క. అటెన్కాల పోటీ చేస్తా అని చెయ్యకుండా చెయ్యి పార్టీకి సపోర్ట్ చేసి అందరు అవాక్ అయ్యేటట్టు చేసింది. ఇక ఇప్పుడేమో షానొద్దుల తర్వాత అన్న జగనన్న ఇంటికి పోయి కలిసి అందరికి పెద్ద షాకే ఇచ్చింది షర్మిలక్క. ఇక మరి ఎందుకు పోయింది, ఏమేం మాట్లాడుకున్నారు అని ముచ్చట్లు వివరంగా గీ ముచ్చట చూసి తెలుసుకొని రాపోరి. ఎంత తిట్టుకున్నా ఎన్ని అనుకున్నా రక్త సంబంధమేనుల్లా. ఏదో కోపంలో ఓ మాట అనుకున్నా ఆపతికి సంపతికి ముందుగాల వచ్చేది తోడబుట్టినోళ్ళే. ఇక పెండిళ్ళు పేరంటాలున్నా కూడా ముందుగాల చెప్పేది వాళ్ళకే. గందుకే అన్నా చెల్లెళ్ళ అనుబంధం జన్మ జన్మల సంబంధం అని పాటలు ఉత్తగానే పుట్టలేదుల్లా. ఎన్ని పంచాదులైనా వేరువేరు రాష్ట్రంలో వేరువేరుగా పార్టీలు పెట్టుకున్నా వేరువేరుగా బతుకుతున్నా కూడా ఎన్నొద్దులని మాట్లాడుకోకుండా ఉంటారు చెప్పుర్రి షర్మిలక్క జగనన్న. ఇక కొడుకు రాజారెడ్డి పెళ్లి పత్రికను ముందుగల తోడబుట్టిన అన్నకే ఇయ్యాలనని తాడపల్లిలో ఉన్న జగనన్న ఇంటికి పెనిమిటి కొడుకు బిడ్డతోని కలిసిపోయింది షర్మిలక్క. ఇక చానొద్దులకు చెల్లె షర్మిలక్క వస్తున్నదని అన్న జగనన్న ఎంత సంబరపడ్డాడో. క్రిస్మస్ విషెస్ చెప్పకపోయినా ఆపోజిట్ పార్టీతోటి దోస్తాన చేస్తున్న చెల్లె కదా మరి. మొన్న పంకపాటి నుంచి బయటకు వచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సార్ కూడా ఉన్నాడు షర్మిలక్కతోటి. ఇక 3 ఏళ్ల తర్వాత అన్నా చెల్లెళ్ళు కలిసే వరకు చాలా ఇంట్రెస్ట్గా అయినాయి ఏపీ రాజకీయాలు. అయితే శానొద్దుల తర్వాత కలిసినా కూడా ఎక్కువసేపు ఏం మాట్లాడుకోలేదు అన్నా చెల్లెళ్ళు. ఓ 20 నిమిషాల దాకా ఉండి మేనల్లుని ఎంగేజ్మెంట్కు పెళ్లికి రారి అని అన్నా వదినకు కారటిచ్చి వచ్చిందట షర్మిలక్క. ఇక మరి రాజకీయ ముచ్చట్లు ఏమన్నా మాట్లాడుకున్నారా? ఏపీలో అన్నకు పోటీగా చెయ్యిపాటితోటి కలుస్తున్నావు కదా, గా ముచ్చటేమన్నా వచ్చిందా ఇద్దరు నడుమ? మళ్ళీ కలిసి పనిచేద్దాం అని గిట్లేమన్నా మాట్లాడుకున్నారా అని గిట్ల చాలా మంది చాలా రకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. కానీ 20 నిమిషాలల్లో ఎట్లున్నారు ఏంది అనే దాని మీదనే పోతుంది టైము. ఇక పెళ్ళి ఎప్పుడు, కట్నం ఎంత, బంగారం ఎంత పెడుతున్నారు అనేటివే మాట్లాడుకుంటారు. కానీ రాజకీయాలు మాట్లాడుకునే టైం ఏడు ఉంటుంది చెప్పుర్రి. అయితే షర్మిలక్క షెడ్యూల్ అయితే చాలా బిజీగా ఉన్నట్టున్నది. అటు జగనన్న ఇంటి నుంచి బయటకు వచ్చిందో లేదో, ఇటు ఢిల్లీ విమానం ఎక్కింది చెయ్యిపాటి పెద్ద లీడర్లతోటి మీటింగ్ కోసానికి. ఇక రేపైతే చెయ్యిపాటిల షర్మిలక్క పోస్ట్ ఏంటిది, ఏం పదవిలో ఉంటది అనేది పురాగా తెలుస్తుంది. ఇక గప్పుడు ఉంటది అసలైన రాజకీయం ఏపీలా. చూడాలి మరి అన్నా చెల్లెళ్ళ పోరు అని అనవచ్చిర్రుకి ముచ్చటరికైనా ఏపీ పబ్లిక్.